15 రోజుల నుండి పుత్తూరు ఐటీడీఏ పిఓ ఆఫీస్ ఎదుట అయితే గిరిజన శాఖ సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో దాదాపుగా 1200 మంది సిఆర్టీలుగా గత దాదాపు 14 సంవత్సరం నుంచి పనిచేస్తున్నటువంటి మా మిత్రులు సోదరులందరూ కూడా మరి గతంలో ఎన్నికల ముందు హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు ప్రభుత్వానికి వచ్చి సంవత్సర కాలం పూర్తి చేసుకున్నారు, సంబరాలు జరుపుకున్నారు, వారోత్సవాలు జరుపుకున్నారు. కాబట్టి మరి మేము కూడా ఈ ప్రభుత్వంలో మేము చేసే డిమాండ్లు గతంలో ఉన్నటువంటి సమస్యలే. గతం నుంచి కూడా అనేక రోజుల నుంచి మరి మా సంఘ నాయకుల యొక్క ఆధ్వర్యంలో ప్రభుత్వాలకు వినతి పత్రాలు ఇస్తున్నాం. మరి ఇప్పటికైనా మా సిఆర్టీలో సమటువంటి ముఖ్యమైన విషయం ఏదైతే పనిచేస్తున్నటువంటి సిఆర్టీలందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి, దాంతో పాటు 9 న్యాయమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి. కాబట్టి అవన్నింటి కూడా పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి మాటను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని చెప్పి ఈరోజు మరి ఏదైతే నిరవధిక సమ్మె చేస్తా ఉన్నారో ఈ కార్యక్రమానికి నాతో పాటు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, మిగతా ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు, అందరం కూడా వారితో పాటు పత్రిక, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్సుమాలు తెలియజేస్తూ మరి పూర్తి స్థాయిలో మా బీఆర్ఎస్ పార్టీ మద్దతే కాదు అన్ని రకాల అంతే కూడా మా పార్టీ పరంగా మీకు అండగా ఉంటామని చెప్పి కూడా ఈరోజు ఈ దీక్షా శిబిరంలో మరికి మాట ఇస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.